ॐ योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखा इन्द्रमूतये सखाय इन्द्राय ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्या जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् मा गृधः कस्य स्विद्धनम् ॐ वायुरनिलमृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मये पात्रेण सत्यस्यापिहितं मुखं यो सा वादित्ये पुरुषः सो सावहम् खं ब्रह्म ॐ खं ब्रह्म खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः ॐ ॐ ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका सत्य नित्य रक्षका सर्वत्र रक्षका ॐ ॐ सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका ॐ जगद रक्षका विश्व रक्षका ॐ
शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन्माता जगदांबा जगत जननी जगतपति विश्वपति ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य ओम शाश्वत स्वामी राजा राजाधिराजा स्वराट विराट ब्रह्मराट शाश्वत राट विश्वराट ओम ओम शाश्वत न्यायाधीशा सदा धारा सर्वदा धारा जगदाधारा विश्वाधारा ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा परमेशा सर्वेशा जगदीशा विश्वेशा ओम ओम सर्वांतर्यामिन सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान निराकारा न्यायकारी दयालु अजरा अमरा अभया अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भरता हरता पालनकर्ता प्रलयता ओम प्रभो ओम विभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः प्राणाधारा प्राणदाता प्राणेश्वरा प्राणप्रदाता जीवनदाता जीवनेश्वरा जन्मदाता ओम सर्व दुख विनाशका सकल क्लेश नाशका संकट मोचका समस्त शांति निराशा निस्पृहा विनाशका ओम सच्चिदानंद स्वरूप अनंत आनंद घन आनंददाता आनंदकरा सुखकरा सुखदायक ओम आत्मदायक बलदायक ज्ञानदायक सर्वदायक हर्षदायक मोक्षदायक ओम 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 को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామः ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా విశ్వ బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా పరమాత్మ విశ్వాత్మ శాంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ దర్శనాభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమేశ్వర ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ సుఖాలు దుఃఖాలు ఆగవు వస్తూనే ఉంటాయి సుఖము దుఃఖము దుఃఖాలతో కలిసిన సుఖాలు దుఃఖాల్లో సుఖాలు దుఃఖాలు అనుభవిస్తుంటాం సుఖాలు కూడా కలుగుతుంటాయి మంచిలో చెడు చెడులో మంచి సుఖములో దుఃఖము దుఃఖంలో సుఖం కూడా కొన్ని నొప్పులు హాయిగానే ఉంటాయి కొన్ని బాధలు బాగానే ఉంటాయి
తీయని బాధలు, తీయని నొప్పులు కూడా ఉంటాయి. మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ సుఖాల్లో దుఃఖాలు మునిగి తేలుతూనే ఉంటున్నాం. శరీరం ఉన్నంత వరకు ఇది తప్పదు. జన్మలు పొందుతూనే ఉన్నాం, సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూనే ఉన్నాం. ఎంత చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, పురుషార్థం చేసినా పోవడం లేదు. మన పురుషార్థం సుఖాలు ఉండడానికో దుఃఖాల్లో ఉండడానికో ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఈ సుఖాలు దుఃఖాలనే ఈ జాలం నుండి, ఈ వల నుండి దూరం కావడానికి ప్రయత్నం చేయడం లేదు. అటువంటి సంకల్పమే లేదు మనకు. సుఖాలు వద్దు, దుఃఖాలు వద్దు అనుకోవడం లేదు. సుఖాలు కోరుతున్నాం, దుఃఖాలు లేకుండా సుఖాలు రావు. కష్టం లేకుండా, శ్రమ లేకుండా, పరిశ్రమ లేకుండా, ఎంతో కొంత ఇవ్వకుండా సమయాన్ని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి, జీవితాన్ని ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి. కొనాల్సి వస్తుంది. కొనడానికి ధనం కావాలి. ధనం కావాలంటే శ్రమించాలి, సంపాదించుకోవాలి, కష్టించాలి, కష్టపడాల్సిందే. సుఖపడాలి, సుఖపడాలనుకుంటే కష్టపడాల్సిందే. మళ్ళీ ఆ సుఖంలో కూడా దుఃఖం ఉంటుంది. సుఖ సాధనాలను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. సంపాదించుకోవడం అందులో శ్రమయే, రక్షించుకోవడంలో శ్రమ ఉంటుంది, దాన్ని వాడుకోవడంలో శ్రమ ఉంది. బుద్ధి కూడా కావాలి వాడుకునేటప్పుడు. ఆ సుఖ సాధనాన్ని సరిగా వాడుకోలేకపోతే అదే కీడు చేస్తుంది, హాని చేస్తుంది. అందుకే ఈ సుఖాలు ఈ దుఃఖాలు కాదు. ఏ శోకము లేకుండా ఉండాలి, ఏ బాధ ఉండకూడదు, ఏ బంధనం ఉండకూడదు. ఏది ఉండకూడదు అంటే ఇక తెలుస్తూనే ఉంది, ఈ శరీరంలో లేకుండా ఉండడమే. ఈ శరీరం నుంచి వెళ్ళిపోవడం అనుకుంటారు కొందరు, నిరాశతో, నిస్పృహతో, భయాలతో, పిరికివారై, పిరికితనంతో, విశ్వాసం లేక, ఆత్మవిశ్వాసం లేక, ధైర్యం లేక, సాహసం చేయలేక, తెగించలేక, బాధపడుతూ బాధపడుతూ మదనపడుతూ, లోపల దుఃఖిస్తూ, ఎవరికి చెప్పుకోలేక చివరికి శరీరం నుంచి వెళ్ళిపోతారు, పారిపోతారు. పారిపోవడం నేరం అవుతుంది, అపరాధం అవుతుంది, అధర్మం అవుతుంది, పాపం అవుతుంది. మళ్ళీ శిక్ష అనుభవించాల్సిందే. పారిపోవడం కాదు. అందరూ పారిపోరు, ద్వేషం పెంచుకుంటారు. బాధలను అనుభవించలేక, సహించలేక హత్యలు చేస్తారు. హత్య చేయడము, ఆత్మ హత్య చేసుకోవడం జరుగుతుంది. ఇది కాదు, అది కాదు, ఏది కూడా పనికిరాదు. అది నేరమే, ఇది నేరమే. ఆత్మహత్య ప్రయత్నం నేరమే, ప్రయత్నం చేసి పోవడం కూడా నేరమే, పాపమే, అపరాధమే. సుఖాలకు దుఃఖాలకు లోను కాకుండా మూడవ స్థితిని పొందే ప్రయత్నం చేయాలి. సుఖము వద్దు, దుఃఖం వద్దు. మూడవ స్థితి ఏది వద్దు, మోక్ష స్థితి. ఈ శోకాల నుంచి తరించాలి, దాటిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళిపోవాలి, ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళిపోవాలి. దుఃఖాల దరి నుండి, కష్టాల దరి నుండి, బంధనాల దరి నుండి, ఈ ఒడ్డు నుండి ఆనందమే ఆనందం. ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు, ఏ బాధ లేదు, ఏ శ్రమ లేదు, ఏ బాధ్యత లేదు, ఏమీ లేదు. గర్భంలోకి వెళ్ళిపోవడమే, ప్రతి ప్రసవం కావడమే. ప్రసవంతో ప్రపంచానికి వచ్చినాం, ప్రపంచంలో ఉంటున్నాం. మళ్ళీ ప్రతి ప్రసవం వెనక్కి వెళ్ళిపోవడమే. అన్నీ ప్రతి ప్రసవం అవుతాయి, ప్రళయంలోకి వెళ్ళిపోతాయి, లీనమైపోతాయి. ఏది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. మరి నేను ఎక్కడి నుండి వచ్చినాను, నా ప్రారంభ బిందువు ఏమిటి, నా ఆరంభం ఏమిటి, నా ఆది ఏమిటి, నా అంతం ఏమిటి, నా ఆశ్రయం ఏమిటి, నా చిరునామా ఏమిటి, చిరస్థాయి ఉండే నా స్థితి ఏమిటి,
శాశ్వత స్థితి, శాశ్వత నివాసం. ఎక్కడి నుండి వచ్చినాను, అక్కడి నుండి వచ్చినాను, అక్కడికి వెళ్ళాలి కదా. జడ వస్తువులన్నీ కూడా అంతే. ఏది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి చివరికి సత్వమైన, రజమైన, తమసైన, సత్వగుణం, రజోగుణ, తమోగుణాలు కూడా విడిపోతాయి. సత్వగుణం, సత్వ కణాలన్నీ కూడా ఒకవైపు, రజో కణాలు ఒక దగ్గర, తమో కణాలు ఒక దగ్గర విడివిడిగా ఉండిపోతాయి. అదే సామ్యావస్థ, మూల ప్రకృతి యొక్క స్థితి. అన్ని విడిపోతాయి, వేరువేరు అయిపోతాయి. అప్పుడు ఏ రూపం ఉండదు, ఏ ఆకారం ఉండదు, ఏ అందము లేదు, ఏది లేదు. అంతా చీకటి, చీకటే చీకటి, చీకటి లాంటి చీకటి, కటిక చీకటి. చీకటిని చీకటి కప్పివేస్తుంది. తమసి తమసా గూఢమగ్రే, గూఢమైనటువంటి తమస్సుతో, చీకటితో, తమగుణంతో. అయినా నేను ఉండాలి. ప్రళయమైనా, ప్రపంచం లేకున్నా, జగత్తు లేకున్నా, ఏ ఆకారాలు లేకున్నా, ఎవరు లేకున్నా, ఏ సుఖాలు లేకున్నా, ఈ లోకాలు లేకున్నా, ఏ బంధువులు బాంధవులు లేకున్నా నేనుంటాను. అసలు నా బాంధవుడు ఉన్నాడు, నా శాశ్వత బాంధవుడు, బంధువు, నా మిత్రుడు, నా మాత, పిత, గురువు, ఆచార్య, అన్ని తానే ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారం, ఆశ్రయం, గర్భం. ఆ సన్నిధిలో ఉండాలి. అప్పుడు ఈ సుఖాలు లేవు, ఈ దుఃఖాలు లేవు. తరతి శోకం ఆత్మవిత్. ఎన్నో అధ్యయనం చేస్తున్నాం, ఎంతో చూస్తున్నాం ప్రపంచాన్ని, ఎంతో అనుభవిస్తూనే ఉన్నాం. అనుభవించింది ఎంతో ఉంది. జన్మల నుండి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఇంకా ప్రయత్నం చేయాలి. అన్ని అధ్యయనం చేసినాం, ఎన్నో తెలుసుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్క వస్తువు గురించి, ఒక్కొక్క పాత్ర గురించి, ఒక్కొక్క ముళ్ళు గురించి, పూల గురించి, సూదుల గురించి, రాళ్ళ గురించి, ఇసుక గురించి, మట్టి గురించి, ఆకాశం గురించి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రం గురించి మానవుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నారదుని లాగా అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి కూడా ఇంకా శోకంలోనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు, బంధంలో ఉన్నాడు. నారదుడు ఇస్తూనే ఉన్నాడు, ప్రచారం చేస్తూనే ఉన్నాడు, నారుని ఇస్తున్నాడు. నార జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నాడు. నారంటే నీరు కూడా నారయే. నీరు విస్తరిస్తుంది, విస్తరించేది నీరు. వ్యాప్తం అవుతుంది. ఆపము వ్యాప్తం. అలాగే నారదుడు అంతా వ్యాపింపజేస్తున్నాడు తన జ్ఞానాన్ని, విద్యను. కానీ తాను మాత్రం శోకిస్తున్నాడు, బాధపడుతున్నాడు. విన్నాడు, ఎవరు చెబితే విన్నాడు. తరతి శోకం ఆత్మవితనే. ఎవరు గొప్పవారు అన్నారు. సనాతన కుమారుడు సనత్ కుమారుడి వద్దకు వెళ్ళడం జరిగింది నారదుడు. ఇన్ని అధ్యయనం చేసినప్పుడు కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఇతిహాస పురాణాలు, బ్రాహ్మణ గ్రంథాలు, వేదాల అంగాలు, ఎన్నో రకాల విద్యలను పిత్రియం, శుశ్రూష విజ్ఞానం, జాగ్రత్త విని సేవ చేసే ఆ విద్య కూడా వచ్చు. ఎవరిని ఎలా సేవించాలి అనేది. గణిత విద్య, తర్కశాస్త్రం, నీతి శాస్త్రం, నిరుక్తము, బ్రహ్మ విద్య, భూత విద్య, ప్రాణుల శాస్త్రం, రసాయన శాస్త్రం, క్షత్ర విద్య, నక్షత్ర విద్య అంటే ధనుర్విద్య, నక్షత్ర విద్య, జ్యోతిష్ శాస్త్రం, తర్ప విద్య, విష విజ్ఞానం, దేవజన విద్య, లలిత కళల సంబంధించినటువంటి సంగీతం, గానాలకు సంబంధించినటువంటి అన్ని నేర్చుకున్నాడు. కానీ ఏమి లాభం, ఏమి అర్థం కావడం లేదు. నారదుడు అర్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు.
సనత్ కుమారుని వద్దకు వెళ్ళి అధీహి భగవా ఇది అని నాకు ఆదేశించండి, అధ్యాపనం చేయండి, అర్థం చేయించండి. నాకు ఏం అర్థం కావడం లేదు. ఇన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పుడు కూడా విన్నాను, మీలాంటి వారు చెబుతుంటే విన్నాను. తరతి శోకం ఆత్మవిత్, ఆత్మవిధుడు మాత్రమే, ఆత్మను తెలుసుకున్నవాడు మాత్రమే, ఆత్మ పరమాత్మను అర్థం చేసుకున్నవాడు మాత్రమే, ఆత్మ పరమాత్మల యొక్క స్వరూపాన్ని సరిగా ఎరిగిన వాడు మాత్రమే తరిస్తున్నాడు ఈ శోకం నుంచి, ఈ శోక సాగరం నుంచి, ఈ దుఃఖ సాగరం నుంచి దాటుతున్నాడు. మిగతా వారందరూ అందులోనే, ఆ సాగరంలోనే, అందులోనే బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అహం భగవా శోచామి, హే భగవాన్, హే మహాత్మా, శోచామి దుఃఖిస్తున్నాను, దుఃఖ సాగరం ముని ఉన్నాను, దాని నుండి నేను తరించాలి. శోకస్య పారం తారయతు, నన్ను దాటింపజేయండి, ఈ శోక సాగరం నుండి నన్ను దూరం చేయండి, నేను తరించాలి, దాటిపోవాలి. సనాతన కుమారుడు సనత్ కుమారుడు, సదానూతనుడు సనత్ కుమారుడు, స్కందుడు, బంధనాల నుంచి విడిపించేవాడు స్కందుడు, సనత్ కుమారుడు. ఇదంతా కూడా శాబ్దిక జ్ఞానం మాత్రమే. శబ్దాలు మాత్రం తెలుసుకున్నావు, నీకు శబ్దాలు మాత్రం వచ్చు, భాష మాత్రం వచ్చు, శబ్దాలు పదాలు మాత్రం వచ్చు, వాటిని ప్రచారం చేస్తున్నావు. కానీ అది కాదు, దానికంటే శ్రేష్టమైనది ఉంది. శబ్దాలు మాత్రం వస్తే సరిపోదు, వాణి సరిగా ఉండాలి, వాక్కు సరిగా ఉండాలి, చెప్పడం కూడా రావాలి. అదే శ్రేష్టం, దాన్ని ఉపాసించమంటాడు సనత్ కుమారుడు. వాక్కును వారిని ఉపాసించు నారదా. వాచం ఉపాస్వ, వాక్కుని ఉపాసన చేయి, వాక్కుని సరిగా వాడుకో. ఉపాసన అంటే వాడుకోవాలి, వారిని సరిగా వినియోగించుకోవడం రావాలి. ఎందుకంటే వాక్య మూలం, వాణియే మూలం, వాణియే బ్రహ్మ. సాయో వాచం బ్రహ్మ ఇది ఉపాస్తే, ఎవరైతే వాక్కుని బ్రహ్మగా గొప్పగా వాడుకుంటారో, ఉపాసిస్తారో, వారు హాయిగా ఉంటారు. కానీ వాక్కు కంటే ఇంకా గొప్పది ఒకటి ఉంది అంటాడు సనత్ కుమారుడు. ఆ గొప్పది ఏమిటో దాన్ని ఉపదేశించండి అంటారు. వాచో భూయ ఇది, వాచో వావా భూయ అస్తి ఇది, తన్మే భగవాన్ బ్రవీత్. దాన్ని, ఆ వాక్యముతో దాన్ని ఉపదేశించమంటాడు. వాక్కు అంటే ఇంకా గొప్పది ఉంది. వాక్కు అంటే గొప్పది మనస్సు. మనసును పట్టుకోవాలి. మనసు వాక్కు కంటే గొప్పది. ఎందుకంటే కేవలం మాట్లాడితే సరిపోదు, మనసుతో మాట్లాడాలి. సరిగా అర్థం చేసుకోవాలంటే మనసుతోనే. కానీ మనసు కంటే గొప్పది ఉంది. మనసు కంటే గొప్పది సంకల్పం. మనసును ఉపాసించాలి, మనసును తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనోహి బ్రహ్మ మనః ఉపాస్వ ఇది. మనోలోకంలో, మనోహి లోకో మనోహి బ్రహ్మ, ఎందుకంటే అది గొప్పది. కానీ మనసు కంటే గొప్పది ఉంది. అదేమిటో చెప్పమంటాడు నారదుడు, ఉపదేశించమంటాడు. మనసును కూడా వాడుకొని రావాలి. మనోపాసన. మనస్సు నామాల కంటే, శబ్దాల కంటే, వాక్కుల కంటే గొప్పది, వాణి కంటే గొప్పది. మనసే కాదు, మనసు కంటే సంకల్పం శ్రేష్టమైనది. సంకల్పాన్ని ఉపాసించాలంటాడు. సంకల్పం ఉపాస్వ ఇది. సంకల్పం గొప్పది, సంకల్పాన్ని కంటే గొప్పది, శ్రేష్టమైనది చిత్తం గొప్పది. చిత్తం సంకల్పం కంటే
చాలా శ్రేష్టము. ఆలోచించాలి, చిత్తముతో ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత సంకల్పం చేసుకోవాలి. కాబట్టి చిత్తం గొప్పది, సంకల్పం కంటే చిత్తం గొప్పది. కాబట్టి ఈ చిత్తంతో పనిచేసే ప్రయత్నం చేయాలి. అందుకే చిత్తం ప్రసన్నంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. చిత్తం కంటే గొప్పది ఉంది ధ్యానం. ఆ చిత్తాన్ని ధ్యానం కోసం వాడుకోవాలి. కేవలం చిత్తం ఉంటే సరిపోదు, ఆలోచన ఉంటే సరిపోదు, సంకల్పం చేసుకుంటే సరిపోదు. ధ్యానం, చిత్తము కంటే ధ్యానం శ్రేష్టమైనది. ధ్యానం చేయాలి. ధ్యానం ధ్యానాన్ని ఉపాసన చేయండి. హే నారద, ధ్యానం ఉపాసించండి సనత్ కుమారుడు ఉపదేశిస్తున్నాడు. ధ్యానం కంటే గొప్పది కూడా ఉంది. ధ్యానం చేస్తున్నా కానీ అన్ని రకాల ధ్యానం చేయవచ్చు. చెడ్డవారు కూడా ధ్యానం చేస్తారు, దొంగలు కూడా ధ్యానం చేస్తారు, ద్రోహులు కూడా, వారు కూడా ధ్యానం చేస్తారు, చెడు ధ్యానం చేస్తారు. ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. మంచి ధ్యానం, చెడు ధ్యానం. అది ఉంటే సరిపోదు, దానికంటే గొప్పది ఉంది. విజ్ఞానం గొప్పది, వివేకం గొప్పది. విడదీసి చూడాలి, విడివిడిగా చూడడం రావాలి, భేదాలను కూడా అర్థం చేసుకోవాలి. వివేక జ్ఞానం ఉండాలి. కాబట్టి ధ్యానం కంటే విజ్ఞానం గొప్పది. విజ్ఞానం ఉంటే సరిపోదు, అన్ని రకాల బలాలు ఉండాలి. శారీరక బలం ఉండాలి, మానసిక బలం ఉండాలి, ఆత్మిక బలం ఉండాలి. కేవలం విజ్ఞానం ఉన్నంత మాత్రం సరిపోదు, పాండిత్యం విద్వత్తు ఉంటే సరిపోదు, వివేకం ఉంటే కూడా సరిపోదు, బలం కూడా ఉండాలి. ఒక బలవంతుడు విజ్ఞానవంతుడిని ఓడిస్తాడు. శరీరంలో బలం ఉన్నవాడు, మన మానసిక బలం ఉన్నవాడు. బలం గొప్పది. దానికి మంచివారు, వివేకవంతులు, వారికి బలాలు ఉండాలి, అన్ని రకాల బలాలు ఉండాలి. ధన బలం ఉండాలి, జన బలం ఉండాలి, మంచి వారికి బలం ఉండాలి, మంచిగా ఆలోచించే వారికి బలం ఉండాలి. వివేకవంతులకు, సజ్జనులకు బలం ఎక్కువ ఉండాలి, మహాత్ములకు బలం ఎక్కువ ఉండాలి. బలాన్ని ఉపాసించాలి అంటాడు సనత్ కుమారుడు. బలం ఉంటే సరిపోతుందా? బలం ఉండాలంటే, బలం కావాలంటే అన్నం శ్రేష్టం. శారీరక బలమైన, మానసిక బలమైన, ఏ బలమైన, శరీరానికి అన్నం, మనసుకు అన్నం, ఆత్మ కూడా అన్నం ఉంటుంది. ఆత్మభోజనం కూడా ఉండాలి. బలం కంటే అన్నం శ్రేష్టము. కాబట్టి అన్నాన్ని ఉపాసించాలి. అన్నం ఎలా ఉండాలో, ఎటువంటి అన్నం తీసుకోవాలో, శరీరానికి ఏ అన్నం అనుకూలమో అటువంటి అన్నమే తీసుకోవాలి. ఆరోగ్యాన్ని ఇచ్చే అన్నం, పుష్టిని, బలాన్ని ఇచ్చే అన్నం. అలాగే మానసిక బలాన్ని పెంచే అన్నం కూడా. ఆత్మభోజనం కూడా చూసుకోవాలి. అన్నం కావాలంటే, పంటలు పండాలంటే నీరు కావాలి. అందుకే అన్నం కంటే జలం శ్రేష్టం. ఇప్పుడు ఉపాసన అంటే సరిగా వాడుకోవడం, ప్రయత్నం చేయడం, పురుషార్థం చేయడం, ఆ గుణాలను నింపుకోవడం అని అర్థం వస్తుంది ఉపాసన. జలాన్ని ఉపాసించండి, జలం గొప్పది అంటాడు సనత్ కుమారుడు. జలం కంటే తేజస్సు గొప్పది. తేజస్సు ఉండాలి. వర్షాలు రావాలంటే అగ్ని కూడా అవసరమే, తేజస్సు ఉండాలి. ఆ తేజస్సు, ఆకాశం, తేజస్సుకు అన్నిటికీ ఆకాశం ఆధారం. కాబట్టి ఆ తేజస్సు కంటే ఆకాశమే శ్రేష్టం. ఆకాశాన్ని ఉపాసించమంటాడు. ఆకాశం అన్నిటికీ అవకాశం. ఆకాశంలో శబ్దాలు ఉంటాయి అంతవరకే. ఆకాశ దేశ శబ్ద, శబ్దాలకు ఆకాశం ఆశ్రయం. ఆకాశం యొక్క గుణం శబ్దమే, అది అంతవరకే. కానీ మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంది. మాటలు గాల్లో తేలిపోతాయి, మర్చిపోతారు. కానీ మర్చిపోకుండా ఉండేది గొప్పది. కాబట్టి స్మరణం గొప్పది. ఆకాశము కంటే స్మరణం గొప్పది, గుర్తుంచుకోవడమే గొప్పది.
జరిగిన విషయాన్ని గుర్తుంటాయి. ఆకాశంలో ఉండవు. జరిగిన మాటలు, విన్న మాటలు ఉండవు. అన్న మాటలు ఉండవు. ఆకాశంలో వెళ్ళిపోతాయి, మాయమైపోతాయి మాటలు, శబ్దాలు. కానీ స్మరణంలో ఉంటాయి. స్మరణం గొప్పది. ఆకాశం కంటే స్మరణం గొప్పది. ఆకాశోపాసన కాదు, స్మరణోపాసన చేయాలి. బాగా గుర్తుంచుకోవాలి. స్మృతి గొప్పది, స్మరణం గొప్పది, గుర్తుంచుకోవడం గొప్పది. అంత మాత్రం సరిపోదు. స్మరణం కంటే ఆశ గొప్పది. ఆశ శ్రేష్టం. ఆశోపాసన చేయాలి. ఆశ ఉండాలి. జీవితానికి ఆశయం ఉండాలి. ఆశతోనే అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం, కోరుకుంటున్నాం. పుత్రులను, పశువులను, ఇహపరలోక సుఖాలను కోరుకుంటున్నాము ఆశతోనే. రేపు బాగుంటుంది. ఈరోజు కష్టాలు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, కానీ రేపని ఒకటి ఉంది. పరిస్థితి మారిపోతుంది. ఆశ గొప్పది. ఆశతోనే జీవిస్తారు ఏ ప్రాణులైనా, ఏ ప్రాణైనా, ఎవరైనా. అందుకే స్మరణం కంటే ఆశ శ్రేష్టమైనది. ఆశోపాసన. ఇవన్నీ ఉండాలంటే ముందు జీవించి ఉంటే కదా, ప్రాణం ఉంటే కదా. ఆశలు, శివానికి ఏం ఆశలు ఉండవు. జీవం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే. కాబట్టి ప్రాణమే శ్రేష్టం అంటాడు. ఆశ కంటే ప్రాణం శ్రేష్టం. బ్రతికి ఉండాలి కదా ముందుగా. అసలు ప్రాణం ఉంటేనే ఈ బంధాలు, సంబంధాలు, ఈ తండ్రి, తల్లి, సోదరులు, సోదరి, ఆచార్యుడు, వాళ్ళు, వీళ్ళు, ఇవన్నీ కూడా బ్రతికున్నప్పుడే బంధాలు, సంబంధాలు. శరీరం నుంచి జీవం వెళ్ళిపోయిన తర్వాత ఏ బంధం లేదు. ఏ మాతాపిత, ఏ బంధము, ఏ బాంధవ్యం ఏమీ లేదు ప్రాణం ఉన్నప్పుడే. కాబట్టి ప్రాణాలు కాపాడుకు ప్రయత్నం చేయాలి. కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రాణం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం తెలుసుకుంటున్నాం? చెత్త తెలుసుకుంటాం. అసత్యాలు తెలుసుకుంటున్నాం. కాదు, సత్యమే తెలియదగినది. సత్యం భగవ విజిజ్ఞాస. సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకోవాలి. విజిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస తెలుసుకోవాలని కోరిక. విజిజ్ఞాస విశేషంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. సత్యం తు ఏవ విజిజ్ఞాసితవ్యం. సత్యమే తెలియదగినది. విజిజ్ఞాసం సత్యమే తెలియదగినది. సత్యమే గొప్పది. సత్యం తెలియదగినది. సత్యం అంటే సరిపోదు. సత్యంతో కూడుకున్నట్టు వివేకం ఉండాలి. తత్వజ్ఞానం, తత్వం. ఇంతకుముందు శ్వేతకేతు వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. తత్వమసి. నిజానికి తత్వం అస్తి, తత్వమే ఉంటుంది. అది తత్వమసి కాదు నిజానికి. అదొక ప్రయోగం, తత్వమసి అని. తత్వం అస్తి అని చెప్పాలి. తత్వమే ఉంటుంది, సత్యమే ఉంటుంది, వాస్తవమే ఉంటుంది అని చెప్పడానికి తత్వమసి అన్నారు అక్కడ. విజ్ఞానం తెలియదు. విజ్ఞానం కాదు, బుద్ధి కూడా ఉండాలి. బుద్ధి అంటే మననం చేసి నిర్ణయం చేసుకునే బుద్ధి. మననం చేయని వాడు విజ్ఞాని కాలేడు. వాడేం తెలుసుకోలేడు. కాబట్టి బుద్ధి తెలియదగినది. అది ఎప్పుడు సాధ్యం? అది శ్రద్ధ ఉంటే కదా. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవానికి జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధతో ఏవా విజిజ్ఞాసితవ్యం. శ్రద్ధతో, శ్రద్ధయే. కాబట్టి శ్రద్ధను తెలుసుకోవాలనుకోవాలి. శ్రద్ధ లేకుండా ఏది ఉండదు. శ్రద్ధ ఉంటే సరిపోదు, నిష్ఠ కూడా ఉండాలి. నిష్ఠయే తెలియదగినది అంటాడు. నిష్ఠాతో ఏవా విజ్ఞాసితవ్యం. సనత్ కుమారునికి ఉపదేశం, నారదునికి. నారదు ఆ నిష్ఠ గురించి చెప్పండి, ఉపదేశించండి అంటాడు. నిష్ఠ ఉంటే సరిపోదు, కృతి కూడా ఉండాలి, కర్మ కూడా ఉండాలి. నియమాలు పాటించాలనుకుంటున్నాం, నిష్ఠ లేని వానికి ఆ శ్రద్ధ కూడా కలగదు. నిష్ఠ ఉంటే శ్రద్ధ కదా ఉత్పన్నమవుతుంది, శ్రద్ధ కలుగుతుంది. కానీ అది కృతి ఉన్నప్పుడే, కర్మ చేయాలన్నప్పుడే కదా. ఏదో పని చేయాలన్నప్పుడే నియమాలు పాటిస్తాం, నిష్ఠగా ఉంటాం, అనుష్ఠానం చేస్తాం, ఆచరిస్తాం. కానీ చేయాలి కదా, కర్మలను ఆచరించాలి. కర్మలు ఆచరించే వానికే నిష్ఠ కలుగుతుంది. అకర్మణ్యునికి, సోమరికి
ఏ నిష్ట ఉండదు, ఏ నియమాలు అవసరం లేదు, ఎందుకంటే చేయాలనుకోవట్లేదు కదా. కాబట్టి కృతి హేతు ఏవా విజిజ్ఞాసితవ్యం. కృతిని తెలుసుకొని కోరుకోవాలి. ఆ కృతి ఏమిటి, ఆ కర్మ ఏమిటి, చేస్తే ఏమి లాభం, కర్మ చేస్తే ఏ కర్మ చేస్తే ఏమి లాభం, ఏ కర్మ చేస్తే ఏమి అవుతుంది. కొన్ని కర్మలు చేస్తే దుఃఖాలు కలుగుతాయి, ప్రమాదాలు. అటువంటి కర్మలు చేయకూడదు. కీడు చేసే కర్మలు చేయకూడదు, నష్టం చేసే కర్మలు చేయకూడదు, నష్టపెట్టే కష్టపెట్టే కర్మలు చేయకూడదు, సుఖాన్నిచ్చే కర్మలు చేయాలి. అందుకే సుఖమే తెలియదగినది. సుఖంతో ఏవ విజిజ్ఞాసితవ్యం, విజిజ్ఞాసితవ్యం సుఖమే. ఇది సుఖం భగవ విజిజ్ఞాస. ఆ సుఖం గురించి తెలపండి అంటాడు నారదుడు. ఏది సుఖం? రకరకాల సుఖాలు ఉన్నాయి. తాత్కాలిక సుఖాలు, క్షణిక సుఖాలు ఉన్నాయి, దుఃఖ మిశ్రిత సుఖాలు ఉన్నాయి, కష్ట మిశ్రిత, శ్రమ మిశ్రిత, ఖర్చుతో కూడుకున్న సుఖాలు ఉంటాయి. అది కాదు. అనంత సుఖం కావాలి, నిరంతర సుఖం కావాలి, అపారమైన సుఖం కావాలి, శాశ్వత సుఖం కావాలి. భూమా యో భూమా తత్ సుఖం నాల్పే సుఖం అస్తి. భూమ ఏవ సుఖం భూమాత్ భూమా ఏవ విజిజ్ఞాసితం. భూమాయే భూమాతు ఏవ విజిజ్ఞాసితవ్యం. భూమని తెలుసుకోవాలి. భూమానం భగవో విజిజ్ఞాస. ఆ భూమ గురించి బోధించండి అంటాడు నారదుడు. భూమ భూమయే. భూమని తెలుసుకుంటే ఇక ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. భూమార్థం ఇక వేరే చూడాల్సిన అవసరం లేదు. వేరే చూడాలనుకోకూడదు. అనన్య భక్తి, విశేషమైన భక్తి, ఈశ్వర ప్రణిధానం చేసుకున్న వానికి ఏది వినిపించదు, ఏది కనిపించదు, ఏది అనిపించదు, ఏ బాధ ఉండదు, ఏ భయం ఉండదు, ఏ నిరాశ ఉండదు. భూమని తెలుసుకుంటే పరమిత పరమాత్మ భూమ, అది అమృతం, అది నశించేది కాదు, అమరం. అది భూమయే పరమిత పరమాత్మ. అంతా భూమాలోనే ఉంది. యో భూమా తత్ సుఖం నాల్పే సుఖం అస్తి. భూమయే సుఖం, అఖండ సుఖమే సుఖం, అఖండ ఆనందం, ఆనందం, నిరంతర ఆనందం. భూమ అల్పములో సుఖం లేదు, ఖండ ఖండములో ముక్క ముక్కల్లో సుఖం ఉండదు, కొంచెం కొంచెం తెలుసుకుంటే సుఖం ఉండదు. అఖండం తెలుసుకోవాలి, విశాలమైపోవాలి, ఆకాశంలాగా. ఈ గోవులు, గుర్రాలు, ఏనుగులు, బంగారం, వెండి, సేవకులు, దాసులు, పత్ని, భూమి, ఇవన్నీ కూడా గొప్పగా చెప్పుకుంటారు. అసలు గొప్ప ఇది కాదు. అసలు గొప్ప భూమ. అసలు మహిమ భూమ యొక్క మహిమే ఇదంతా. ఇవన్నీ కూడా పరమిత పరమాత్మయే భూమ. ఆ భూమ అంతటా వ్యాపించి ఉంది. పరమాత్మ సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. ఆ భూమని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అహమేవ సర్వత్ర. పరమిత పరమాత్మ చెప్పుకున్నాడు, అంతటా ఉన్నాను, కింద మీద కుడి ఎడమ ముందు వెనక అంతటా నిండి ఉన్నాను, నేనే నిండి ఉన్నాను. అహం అంతటా ఉన్నాను. అహం పశ్చాత్, అహం పురస్తాద్, అహం దక్షిణతో, అహం ఉత్తరతో, అహమేవ ఇదం సర్వమితి. అంతటా నేను ఉన్నానని చెప్తున్నాడు పరమిత పరమాత్మ. ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ. అలా భూమిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భూమిని తెలుసుకుంటే లాభమే లాభం, ఎంతో ఫలితం ఉంటుంది. అన్నిటికంటే భూమి గొప్పది. భూమిని తెలుసుకుంటే ఇక ఏది అవసరం లేదు. ఈ కర్మలు, ఈ మనస్సు, సంకల్పము, బలము, అన్నము, జన మరణాలు, జలము, తేజస్సు, ఆకాశం, స్మృతి, ఆశ, ప్రాణ, రకరకాలుగా అంతా కూడా దాని కొరకే, భూమిని తెలుసుకున్న కొరకే. భూమానందం కావాలి. అసలు ఆనందం భూమానందమే. అది ఎక్కడ వెతకాలి? అంతా అన్నారు, అంతటా ఉందన్నారు. ఆకాశం అంతా భూమయే. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు పరమిత పరమాత్మ. విభుడు, విశేషంగా ఉండేవాడు. విభుడు ఎక్కడో కాదు, ఈ పురములోనే, ఈ బ్రహ్మపురములోనే, ఈ నగరంలోనే, బ్రహ్మ నగరంలోనే
ఈ దహర పుండరీకంలోనే చిన్న కమల వంటి ఆ కమల మొగ్గ వంటి హృదయ రూప మందిరంలో ఉన్నాడు. చిన్న ఆకాశంలో బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరో అస్మి అస్మిన్ అంతరాకాశ తస్మిన్ యదంతః తద్ అన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం. అన్వేష్టవ్యం, అన్వేషించదగినది అదే బ్రహ్మయే, పరబ్రహ్మయే. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముందు అనుకోవాలి కదా, తెలుసుకుని కోరాలి. విజిజ్ఞాస ఈ బ్రహ్మపురంలోనే, ఇక్కడే అష్టమ ప్రపాఠకంలో ఇక్కడ వెతకాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ దహరంలోని బ్రహ్మోపాసన ఇక్కడ వెతకాలి. ఎందుకంటే పరమపిత పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కానీ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. జీవాత్మ బయట లేదు. ఆ మందిరంలో ఈ మందిరంలో ఈ జీవాత్మ లేదు. నేను ఆత్మను, ఈ శరీరంలో ఉన్నాను, నా శరీరంలో నేనున్నాను. పరమాత్మను పొందాలి, తెలుసుకోవాలంటే, పరమాత్మను పట్టుకోవాలంటే ఈ కాళ్ళతో వేళ్ళతో ఈ శరీరంతో ముట్టలేము, కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము. ఎలా సాధ్యం? పరమాత్మను ఎలా దర్శనం చేసుకోవాలి అంటే ఆత్మ దర్శనం చేసుకోవాలి. ఆత్మతో పరమాత్మ దర్శనం. ఆత్మ ఎక్కడుంది? ఇక్కడే ఉంది, ఈ శరీరంలోనే, ఈ దహర పుండరీకంలోనే ఉంది, ఈ వేష్మలోనే, ఈ గదిలో ఉంది, ఈ మందిరంలో ఉంది. హృదయం అనే మందిరంలో ఎదగదిలో ఉంది. ఎదగదిలో ఉన్నటువంటి ఈ ఆత్మ, ఈ జీవాత్మ ఎక్కడ వెతకాలి అంటే అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి అక్కడే దర్శనం చేసుకోవాలి. బయట కాదు, ఏ మూర్తిలో కాదు, ఈ ఆకారంలో కాదు, ఈ ఆకాశంలో కాదు. ఎక్కడికి వెళ్ళినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ శరీరంతో వెళ్తాం, శరీరంతోనే ప్రయత్నం చేస్తాం. అక్కడ శరీరం ఉన్నటువంటి ఈ అంగాలు ఉంటాయి. ఈ అంగాలతో పరమాత్మను దర్శనం చేసుకోలేము, మనసుతో కూడా దర్శనం చేసుకోలేము. పరమాత్మ దర్శనం ఆత్మతోనే, కేవలం ఆత్మతోనే. పరమిత పరమాత్మ కేవలుడు, పరమ కేవలుడు. ఆత్మ కూడా కేవలమై కైవల్యం పొందాలి. కైవల్యం అంటేని ఒంటరిగానే, ఆత్మతోనే పరమాత్మ దర్శనం. కాబట్టి ఆత్మ ఎక్కడుందో అక్కడే దర్శనం అవుతుంది. నేను ఎక్కడుంటే అక్కడ పరమాత్మ దర్శనం. ఇక్కడ దర్శనం చేసుకోవాలంటున్నారు అష్టమ ప్రపాఠకంలో. ఛాందోగ్యోపనిషత్తు సప్తమ అష్టమ ప్రపాఠకంలో ఉన్నటువంటి విషయాలను మనం నెమరేసుకుంటున్నాం, చూసుకుంటున్నాం. దహర బ్రహ్మోపాసన ఇది సరళం, ఇది సుఖం. నిజానికి లోపల చూసుకోవడం, లోపల దర్శనం చేసుకోవడం. ఏది కోరితే అది లభిస్తుంది. మాతృలోకమైన పితృలోకమైన ఏది కోరుతుంది? ఏది పితృలోక కామో భవతి సంకల్పాదేవ. కేవలం సంకల్పం చేసుకుని చాలు. పెద్దల గురించి తెలుసుకోవచ్చు. భాతృలోకం సోదరుల గురించి కూడా భ్రాతృ దర్శనం అవుతుంది, పితృ దర్శనం అవుతుంది, మాతృ దర్శనం అవుతుంది, స్వస్త్ర దర్శనం, తోబోటుల దర్శనం అవుతుంది. సఖిలోక కాము మిత్రులు, ఆత్మజ్ఞులు, సహృదయులు అవుతున్నారు. వారందరూ కూడా ఇక్కడ దర్శనం అవుతారు. అన్ని ఇక్కడ లభిస్తాయి. గీత వాదిత్రాలను కూడా స్త్రీలంటే స్త్రీలు ఏదంటది సంకల్పం మాత్రంతోనే. గంధమాల్యాలు కూడా, భజంత్రీలు, అన్నపానాలు అన్ని కూడా సంకల్పం చేసుకుంటే చాలు. అది సత్యోపాసన చేయాలి. సత్యాన్ని అసత్యం ఆవరించి ఉంది, అసత్యమైన పొర కప్పివేసి ఉంది సత్యాన్ని. హిరణ్మయైన పాత్రైన సత్యస్యాపి హితం ముఖం. సత్యం ఒక ముఖాన్ని, అమృతం అసత్యం, ఈ తలుగు వెలుగునటువంటి ఆకర్షణలు కప్పివేస్తాయి. దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. సత్యమే గొప్పది, దానికి బ్రహ్మచర్యం పాటించాలి. పరమాత్మే సేతు, దాటించే వంతెన. పరమాత్మే అమృతం, అదే అభయం. పరమాత్మ తెలుసుకుని ఏ దుష్కృత్యాలు చేయకుండా సుకృతం చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికి బ్రహ్మచర్యం పాటించాలి. పరమిత పరమాత్మ చరించడం, బ్రహ్మలో చరించడం, పరమిత పరమాత్మ చెప్పినట్టు వినడం, బ్రహ్మచర్యం పాటించాలి. తెలియాలంటే వేదం
వేదాధ్యయనం చేయాలి. వేదాధ్యయనం చేయడం కూడా బ్రహ్మచర్యమే. ఆ శక్తి ఉండాలి, ఆ ధారణ శక్తి ఉండాలి, ఆరోగ్యం ఉండాలంటే వీర్యాన్ని రక్షించుకోవాలి, వీర్యాన్ని కాపాడుకోవాలి. మరణం బిందు పాతేన జీవన బిందు ధారణేన. బిందు ధారణ, వీర్య బిందును ధారణ చేస్తే జీవనం, వీర్య బిందును పతనం చేసుకుంటే మరణం. మరణ బిందు పాతేన వీర్యాన్ని రక్షించుకోవాలి. బ్రహ్మచర్యం అంటే 3 అర్థాలు: వీర్య రక్షణ, వేదాధ్యయనం, ఈశ్వరోపాసన. కాబట్టి బ్రహ్మోపాసన చేయాలి, బ్రహ్మోపాసన ప్రయత్నం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇంద్ర విరోచనలకు ప్రజాపతి ఈ కంటిలో ఉన్నటువంటి ఈ పురుషుడే ఆత్మ అని, లేదా అద్దంలో నీటి పాత్రలో స్థిరంగా ఉన్నటువంటి నీటి పాత్రలో చూపి ఈ కనిపించే రూపమే ఆత్మ అని చెప్పేసి బోధిస్తే అవును అనుకొని వెళ్ళిపోతాడు. ఇద్దరు వెళ్ళిపోతారు, ఇంద్రుడు, విరోచనుడు. వివిధ రుచులను కోరేవాడు విరోచనుడు. విరోచనుడు వెళ్ళిపోతాడు, దానవులకు ప్రతినిధిగా వస్తాడు, వెళ్ళిపోతాడు, అక్కడ ప్రచారం చేసుకుంటుంటాడు. ఈ శరీరమే ఆత్మ, శరీరాన్ని కాపాడుకోవడం, తినడం, తాగడం, ఎరడం, దూకడమే, శరీరం కోసం చేయడమే. శారీరక సుఖమే సుఖం, ఇదే మోక్షం అనుకుంటాడు, ఇదే ఆత్మ అంటాడు, మరొకటి లేదంటాడు. అసురులకు ప్రతినిధి ఉన్నటువంటి విరోచనుడు. మనలో కూడా అప్పుడు విరోచనులు వస్తారు. ఈ శరీరం తప్ప ఇంకేదా కాదనుకుంటాం. శరీరాన్ని చూసుకొని మనం విర్రవీగుతుంటాం. అందమైన శరీరం, యవ్వనంలో ఉన్నటువంటి శరీరం. ఈ యువతి యువకులు శరీరం చూసుకుంటూనే ఉంటారు. శరీరంలో ఈ కండరాలను చూసుకొని, ఈ శరీరాన్ని చూసుకొని గర్వపడుతుంటారు. కానీ ఇంద్రునికి సందేహం కలుగుతుంది. జాగ్రత్త అవస్థలో ఈ శరీరమే అనిపించి, శరీరమే ఆత్మ అనిపిస్తుంది, కానీ అది కాదు. ఇంద్రునికి సందేహం కలిగి దేవత వద్దకు వెళ్ళకుండానే, చేరకుండానే తిరిగి వస్తాడు. ఇది ఇందులో తిరకాసు ఏముంది గురువు గారు అని చెప్పేసి ప్రజాపతిని అడగడం జరుగుతుంది. బ్రహ్మచర్యం పాటించడం జరుగుతుంది. ముందు 32 సంవత్సరాలు, రెండవసారి 32 సంవత్సరాలు. అప్పుడు కళల్లో ఉన్నటువంటి ఆ కళల పురుషుడే అది ఆత్మ అంటాడు. దానికి కళలుగా అంటున్నాం, కానీ కళ్ళలో ఉన్నది వాస్తవం కాదు కదా. కళ్ళలో ఏడుస్తాం, నవ్వుతుంటాం, పరిగెత్తుంటాం, పారిపోతుంటాం. కళ్ళు తెరిస్తే ఏముండదు. ఇంద్రునికి మళ్ళీ సందేహం కలుగుతుంది, ఈ స్వప్న పురుషుడు ఇది కాదు. మళ్ళీ బ్రహ్మచర్యం పాటిస్తామంటాడు. 32 సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రత పాలన చేస్తాడు ఇంద్రుడు. గాఢంగా నిద్రపోతున్నటువంటి ఆ ఆత్మే అదే అంటాడు. గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఏమీ తెలియదు, కానీ ఏమి తెలియకుండా ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడు కూడా సందేహం కలుగుతుంది. గాఢ నిద్రలో సుఖమే సుఖం అనిపిస్తుంది, సుఖ నిద్ర, గాఢ నిద్ర, సుషుప్తి. మళ్ళీ ఇంద్రునికి సందేహం కలుగుతుంది, తిరిగి వస్తాడు. అప్పుడు పంచవర్ష బ్రహ్మచర్య వ్రత పాలనం అంటాడు. 5 సంవత్సరాల బ్రహ్మచర్యం పాటించమంటాడు గురువు గారు. అప్పుడు ఇంద్రుడు 5 సంవత్సరాలు పాటిస్తాడు. మొత్తం 96, 32, 32, 36, 96, 5 సంవత్సరాలు, 101 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రునికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు, నిజమైన ఆత్మజ్ఞానాన్ని. అందుకే తరతి శోకం ఆత్మవిత్, ఆత్మను తెలుసుకున్నాడు మాత్రమే ఈ శోకాల నుంచి, ఈ బాధల నుంచి దూరం కాగలుగుతాడు. దానికోసం శ్యామ రూపం నుండి శబల రూపం నుండి శ్యామ అంటే తమోగుణం నుంచి రజోగుణము, రజోగుణం తమోగుణం మనసులో ఆలోచన తిరుగుతుంటాయి. ఇది అజ్ఞాన దశ. నిజానికి శుభకర్మలు ఆచరించాలంటే సత్వగుణం ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ శరీర బంధనం నుంచి ముక్తులు కావాలి. గుర్రము జూలు విదిలించుకుంటుంది గట్టిగా, బాగా కదిలిస్తుంది. అప్పుడు ఏదైనా చెత్త ఉంటే తొలగిపోతుంది. పనికిరాని ఊడిపోయినటువంటి రోమాలంటూ కూడా వెళ్ళిపోతాయి. అలా
అదే కాకుండా చంద్రుడు రాహుముఖం నుండి ముక్తుడవుతాడు చంద్రగ్రహణం అప్పుడు. రాహు అంటే ఇక్కడ నీడ అని అర్థం. భూమి యొక్క నీడనే చంద్రుడు కనిపించకుండా చేస్తుంది చంద్రగ్రహణం రోజు. గ్రహణం వేడిన తర్వాత చంద్రుడు ఎక్కువ వెలుగునిస్తాడు. ఆ విధంగా మనం కనుక ఒకసారి జూలు విదిలిస్తే, గట్టిగా కదిలించేస్తే అన్ని పోతాయి. తెగించాలి. మనకున్న కష్టాలు, సంశయాలు, బాధలన్నీ కూడా గుర్రం కదిలించినట్టుగా, విదిలించినట్టుగా అన్ని ఎక్కడికక్కడ ఊడిపోవాలి. ఊడిపోయి రెడీ ఉన్నాయి, అన్ని కూడా దూరం అయిపోవాలి. ఊడిపోయి ఉన్నాయి కూడా, అంటుకొని ఉన్నాయి, ఒక్కసారి విదిలిస్తే అన్ని వెళ్ళిపోతాయి. కదిలించాలి అంతే. అలా ముక్తుడు కావాలంటే ఈ ప్రయత్నం చేయాలి. తప్పకుండా శుద్ధి చేసుకుంటాను, నేను శుద్ధి కావాలి అనుకోవాలి, కృతార్థుని కావాలి, కృతకృత్యుని కావాలి అని ప్రయత్నం చేయాలి. అప్పుడే దానికి ఆత్మజ్ఞానం అవసరం ఉంది. ఎలా పొందాలి? పరమాత్మ యొక్క వాణి విజ్ఞానం అనేది ఆదిలో ఆది ఋషులు వేదాలను అందుకున్నవారు. నలుగురు ఋషులు కలిసి ఒక ఋషికి వేద జ్ఞానాన్ని అందిస్తారు. ఆ ఋషి బ్రహ్మ ఋషి ప్రజాపతికి చెప్పడం జరుగుతుంది. ప్రజాపతి మనువు ప్రజలకు అందించడం జరిగింది. ఆ విద్యను ఆచార్య కులాద్ వేదం అధిత్య అన్నారు. ఆచార్య కులము నుండి, ఆచార్య కులాలు ఉండాలి, గురుకులాలు ఉండాలి, వేద గురుకులాలు, వేదాచార్యుల కులాలు ఉండాలి, వేదాచార్యుల పరివారం ఉండాలి. అటువంటి ఆచార్య కులము నుండి, గురుకులం నుండి, వేద గురుకులం నుండి వేదం వేదాన్ని అధ్యయనం చేసి లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. యథావిధానం ఏ విధంగా గురువుగారు చెప్తున్నారు ఆ విధంగా అర్థం చేసుకునే శుశ్రూష సరిగా విని అర్థం చేసుకునే సేవ చేసి, ఆ సేవలోనే విద్య వస్తుంది. నిజానికి గురు సేవలోనే, అందుకే శుశ్రూష అన్నారు. సరిగా విన్నప్పుడు శుశ్రూష, వినాలని కోరిక ఉండాలి, జాగ్రత్తగా వినాలి, వినడంలోనే విద్య వస్తుంది. కాబట్టి వేదం శృతి అన్నారు, వేదాలను శృతులు అన్నారు. ప్రమాణం పరమం శృతి. మనకు సరిగా అర్థం కావాలంటే ధర్మం జిజ్ఞాస మానాన, ధర్మం యొక్క లోతు అర్థం కావాలంటే ధర్మం జిజ్ఞాస మాననం, ప్రమాణం పరమం శృతి, పరమ ప్రమాణం శృతి, వేదమే శృతులు అన్నారు. అందుకే గురువు నుండి బాగా వినాలి, అదే శుశ్రూష. విని సేవ చేయాలి, అందులోనే విద్య వచ్చేస్తుంది. విడిగా అధ్యయనం చేయడం పెద్ద అవసరం ఉండదు. ఎందుకంటే ఇదంతా ప్రాయోగాత్మకంగా ఉంటుంది. ప్రాయోగిక విధానం అది. ప్రయోగాత్మకంగా, ప్రయోగపూర్వకంగా, ఆచరణపూర్వకంగా విద్యను పొందడం జరుగుతుంది. ఈనాటి విద్యలాగా కేవలం మాటలు మాత్రం కాదు, సిద్ధాంతం కాదు, ప్రయోగం కూడా ఉండాలి. అందుకే అప్పుడప్పుడు సిద్ధాంతంగా కూడా ప్రయోగాలు కూడా చేపిస్తారు ప్రయోగశాలల్లో. కానీ గురువుగారి వద్ద నిరంతరం ప్రయోగమే, నిరంతరం ఆచరణే. అటువంటి ఆచార్య కులాద, ఆచరణ చేసే ఆచార్యులు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారే ఆచార్యులు. అందుకే ఆచార్య కులాది అన్నారు. ఆచరించే ఆచార్యుల నుండి వేదం అధిత్య, యథావిధానం ఉన్నదన్నట్టు. ఎలా ఏ పద్ధతిలో తెలుసుకుంటే బాగుంటుందో ఆ పద్ధతిలో, ఆ విధానంలో, ఆ క్రమంలో అర్థం చేసుకోవాలి. అలా వేద విద్యను పొంది విద్వాంసుడై సమావర్తన సంస్కారం జరుపుకొని కుటుంబానికి వస్తాడు, కుటుంబంలో ఉంటాడు, వివాహం చేసుకుంటాడు. అయినప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, విద్యను వదిలిపెట్టకూడదు. కుటుంబంలో కూడా శుచో దేశే, శుద్ధి ఉన్నటువంటి ప్రదేశంలో ఉండి, లేదా ఆ గదిలో కానీ ఆ చోట ఉండి స్వాధ్యాయం అధీయాను, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. స్వీయ అధ్యయనం, సొంత అధ్యయనం, తన తాను తెలుసుకుంటూ ఉండాలి. స్వాధ్యాయం అంటే మోక్షశాస్త్ర అధ్యయనం కూడా స్వాధ్యాయమే. అలా స్వాధ్యం చేసుకుంటూ ఉండాలి.
ఓం జపం కూడా స్వాధ్యాయం అన్నారు యోగ దర్శనంలో. ధర్మకార్యాలు చేస్తూ ఉండాలి, ఇంద్రియాలు స్వాధీనంలో ఉంచుకోవాలి, వేదవిహిత కర్మలు చేయాలి, వేదము చెప్పినట్టు కర్మలు చేయాలి, అహింసా వ్రతాన్ని పాటించాలి, అహింసా వ్రతాన్ని పాటిస్తూ జీవితం గడుపుతుండాలి. ఈ రకంగా చేస్తే ఈ జన్మయందే ఆయు పర్యంతం యావద్ ఆయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే. ఆయుష్ ఉన్నంత వరకు, జీవించినంత వరకు, ఆయు పర్యంతం అప్పుడు బ్రహ్మలోకాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించవచ్చు. అభిసంపద్యతే, బ్రహ్మలోకములో విచరించవచ్చు, సంచరించవచ్చు, హాయిగా ఉండవచ్చు. జీవించినప్పుడు కూడా, ఈ శరీరంతో ఉన్నప్పుడు కూడా అలా ప్రయత్నం చేస్తూ, నిష్కామకర్మ చేస్తూ, తత్వజ్ఞానం తెలుసుకుంటూ, ఏది ఎటువంటిదో తెలుసుకుని, దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొని, యథార్థ విజ్ఞానంతో, అంటే తత్వజ్ఞానంతో, అంటే వివేక జ్ఞానంతో ఎవరైతే జీవిస్తారో, ఆచరిస్తారో, వ్యవహారం చేస్తారో, కర్మలు చేస్తారో వారు నచ పునరావర్తతే, మళ్ళీ రారు. మళ్ళీ రాకుండా ప్రయత్నం చేయాలి. మళ్ళీ రాకూడదు. వస్తే సుఖాలు దుఃఖాలు ఉంటాయి, కష్టాలు, బాంధవ్యాలు ఉంటాయి, బంధనాలు ఉంటాయి, తప్పవు. కానీ మురికి ఇష్టం అనుకోకూడదు. పందిలాగా, పంకిలో కిరి అన్నారు. పంకి అంటే బురద, బురదలో కిరి పంది, పంకిలో కిరి. పంకిలో కిరిలా ఉండకూడదు, పందిలా ఉండకూడదు. పందికి బురద ఇష్టం, మురికి ఇష్టం. పంజరంలో పక్షిలాగా అలాగే ఉండిపోకూడదు. ఆ పంజరమే బాగుంది, ఏ ప్రయత్నం చేయకుండా, ఏ పురుషార్థం చేయకుండా అన్ని లభిస్తున్నాయని చెప్పేసి, అంతా ఉచితమే లభిస్తుంది, ఉచితం ఉచితం ఉచితమే, నిశ్శుల్కం, ఏ ప్రయత్నం అవసరం లేదు, కూర్చుని తింటే చాలు, అంతా ప్రభుత్వం చూసుకుంటుంది, అమ్మ నాన్న చూసుకుంటారు. తాత ముత్తాతలు గడించినటువంటి, సంపాదించి పెట్టినటువంటి, తరతరాలకు తరగనటువంటి ధనం ఇంట్లో ఉంది కాబట్టి ఏ ఉద్యోగం అవసరం లేదు, ఏ వ్యవసాయం అవసరం లేదు, ఏ పని చేయడం అవసరం లేదు. కూర్చుని తినడం అనుకుంటూ కొందరు అలా ప్రయత్నం చేస్తుంటారు, లాభం లేదు. అలా కాదు, పురుషార్థం చేయాలి. అటువంటి వారు మళ్ళీ రాకుండా ఉంటారు. నచ పునరావర్తతే, మళ్ళీ రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఇదే చర్మదేహం కావాలి, ఇదే చివరి మరణం కావాలి. మళ్ళీ మళ్ళీ మరణించకూడదు, మాటి మాటికి మరణించకూడదు, దినం దినం మరణించకూడదు, క్షణం క్షణం మరణించకూడదు. ప్రతి క్షణం మరణిస్తున్నాం, మనం బాధపడుతున్నాం. జీవన మరణ సమస్య మనది. జీవించున్నాం, నిజానికి జీవించున్నామా? అసలు జీవిస్తున్నామా? నిజంగా జీవనం సాగిస్తున్నామా? బ్రతుకుతున్నామా? జీవిస్తున్నామా? బ్రతుకులు ఏడుస్తున్నాం, ఏదో నడిపిస్తున్నాం అంతే, ఈడ్చుకుంటూ వెళ్తున్నాం. అది కాదు, గడపడం కాదు, గడించాలి, సాధించాలి. ఇప్పుడే దుఃఖానికి కారణం జన్మ. అసలు జన్మ లేకుండా చేసుకోవడం ముఖ్యం. దుఃఖ జన్మ ప్రవృత్తి మిథ్యాజానం, ఇదంతా కూడా దోషాలు. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానం ఉత్తరోత్తరపాయ తదింతరపాయ. అపవర్గం, అపవర్గం కావాలి మనకు. ఈ వర్గం, ఏ వర్గం ఉండకూడదు, ఆ వర్గం ఈ వర్గం ఏ వర్గం ఉండకూడదు. అదంతా వర్ణమే, కప్పేసేదే. వర్ణం సంవర్గం, సంవరణం అన్నారు. ఇదంతా వర్గం, అపవర్గం. వర్గం అరిషడ్ వర్గం, కామ క్రోధ లోభ మోహాలు ఈర్ష్య ద్వేషాలన్నీ ఉంటాయి. ఈ వర్గం లేకుండా కావాలి, అపం తొలగిపోవాలి. కామక్రోధ లోభ మోహాలను కూడా తొలగిపోవాలి, ఏది లేకుండా ఉండాలి. అదే మోక్షం, అది నిశ్రేయసం, శ్రేయో మార్గం, శ్రేష్టమైన మార్గం, శ్రేయస్సునిచ్చే మార్గం, శ్రేయో మార్గం. మనకు శ్రేయ మార్గం కావాలి. ప్రపంచం ప్రియ మార్గం, ప్రియ మార్గం, ప్రియమైన మార్గం. ఇది ప్రియంగా అనిపిస్తుంది, కానీ కష్టాలు ఉంటాయి, ఇందులో దుఃఖాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అశాంతి ఉంటుంది, మోసాలు ఉంటాయి, తగాదాలు వివాదాలు ఉంటాయి. ఈ తగాదాలు వివాదాలు, మోసాలు, కష్టాలు, బాధలు, అశాంతి ఇందులో ఉండాలనుకుంటున్నామా? వీటికి దూరంగా ఉండాలనుకుంటున్నామా? మనది శ్రేయ మార్గమా, ప్రేమ మార్గమా? ఎవరికి వారు నిర్ణయం చేసుకోవాలి.
మళ్ళీ రాకుండా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వస్తే మళ్ళీ తప్పవు, బంధనాలు తప్పవు, బాధ్యతలు తప్పవు, మళ్ళీ కష్టపడాల్సిందే, కష్టాల్లో ఉండాల్సిందే, దుఃఖాల్లో ఉండాల్సిందే, రోగాలతో, వ్యాధులతో, బాధలతో, నొప్పులతో వేగుతూ ఉండాల్సిందే. అందుకే ఈ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఉపాయాలు చెప్పడం జరిగింది. ఋషులు రకరకాలుగా ఈ ఛాందోగ్య ఉపనిషత్తులో ఎన్నో మార్గాలు అన్ని కూడా సుమారుగా గమనిస్తే మనకు ఆచరణాత్మక ఉపదేశాలు ఉన్నాయి. ప్రయోగపూర్వకంగా ఉండాలి, కేవలం మాట వరుస కాదు. సత్యకామునికి విద్య కూడా అలాగే వచ్చింది. గోసేవ ద్వారా గోవులను సేవించాలి. గురు శుశ్రూష ద్వారా గురువు చెప్పినట్టు వినాలి. ఎలా చెప్తే యథావిధానం అన్నారు. ఏ క్రమంలో గురువు ఎలా చెబితే అలా వినాలి, ఆ క్రమంలోనే అధ్యయనం చేయాలి. అంతకంటే ముందు బాగా వినాలి, శుశ్రూష ఉండాలి. విని అర్థం చేసుకొని ఆచరించాలి, దాన్ని శుశ్రూష అంటారు. మరి మన పరమపిత పరమాత్మ పరమ గురువు చెప్పినట్టు వింటున్నామా? ప్రశ్నించుకోండి. ఎవరు చెప్పినట్టు వింటున్నాం? ప్రపంచం చెప్పినట్టు వింటున్నాం, పామరులు చెప్పినట్టు వింటున్నాం, అర్థం కాని వారు అమాయకులు చెప్పినట్టు వింటున్నాం, దుష్టులు దుర్మార్గులు చెప్పినట్టు వింటున్నాం, భయపెడితే భయపడి పని చేస్తున్నాం. దుష్టులు దుర్మార్గులు వారికి భయపడుతున్నాం, వారు చెప్పినట్టు చేస్తున్నాం. లేదా చిన్నపిల్లలు చెప్పినట్టు చేస్తున్నాం. అనుభవం లేని వారు, ఏ మార్గం చూడని వారు, మార్గం దర్శనం చేసుకోలేని వారు, వారు మార్గదర్శనం చేస్తే, దారి చూపిస్తే ఆ దారిలో వెళ్తున్నాం. ఆ దారిలో ఎప్పుడు వారు వెళ్ళనే లేదు. ఆ మార్గంలో అటువంటి గురువులను సేవిస్తున్నాం. అనుభవం లేని గురువులు, సాధన లేని గురువు, ఆచరణ లేని గురువులను ఆశ్రయించి మోసపోతున్నాం. మనం కూడా అలాగే చేస్తున్నాం, నారదులాగే చేస్తున్నాం. అన్ని వింటున్నాం, అన్ని అధ్యయనం చేస్తున్నాం, కానీ ఆత్మను తెలుసుకోలేకపోతున్నాము. తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిధుడు మాత్రమే శోకాలను తరిస్తాడు. మరి మనం ఎక్కడున్నామో చూసుకోవాలి, పూర్ణ పురుషార్థం చేయాలి. పురుషార్థం చేయడానికి ఈ దేహం వచ్చింది. మనం పురుషులం, పురుషార్థం చేయాలి, పూర్ణ పురుషార్థం చేయాలి. తరించే ప్రయత్నం చేద్దాం. ఓం శం శుభం. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. ఈ వాక్యంతో ఛాందోగ్య ఉపనిషత్తు సమాప్తమవుతుంది. 8 ప్రపాఠకాలు పూర్తి చేసుకున్నాం, నెమరు వేసుకున్నాం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, ఉపాసకులారా, మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు. పరంపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. మళ్ళీ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భావనతో 3 సార్లు ఓంకారం శ్వాస తీసుకోండి. ఓం. 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 శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం.